సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమి అంటే ఈ మ్యాట్రిక్స్ కి ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తా ఉందో ఆ మ్యాట్రిక్స్ కి మీరు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నిన్న ఎస్టర్డే క్లాస్ లో నేను ఒక 2 క్వశ్చన్స్ చేశాను. ఇది 3rd క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ కనుక బాగా చూసుకుంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమంటే మోడ్ a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఇక్కడే ఉంది. a మైనస్ లాంబ్డా i అంటే డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ కి మైనస్ లాంబ్డా సబ్ట్రాక్ట్ చేయాలి. డయాగోనల్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి? 8, 7, -3. సో 8 ప్లేస్ లో 8 మైనస్ లాంబ్డా రాయాలి, 7 ప్లేస్ లో 7 మైనస్ లాంబ్డా, -3 ప్లేస్ లో -3 మైనస్ లాంబ్డా. అంతే, వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే మోడ్ ఫామ్ లో రాసుకోవాలి. చూడండి, మోడ్ రాసిన తర్వాత చెప్పండి 8 మైనస్ లాంబ్డా -6 2 కింద -6 7 మైనస్ లాంబ్డా -4 ఇక్కడ కింద 2 -4 -3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. నిన్న నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, బహుశా మీరు మర్చిపోయింటారు. ఏమని అంటే డమ్మీగా ఒక ఈక్వేషన్ రాసేయండి. ఏంటా డమ్మీ ఈక్వేషన్ అంటే ఇది లాంబ్డా క్యూబ్ మైనస్ పి లాంబ్డా స్క్వేర్ ప్లస్ క్యూ లాంబ్డా మైనస్ మోడ్ ఏ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, పి వాల్యూ ఎంత సార్, క్యూ వాల్యూ ఎంత? మోడ్ ఏ అంటే క్యాల్సీలో చేసుకోవచ్చు. మోడ్ ఏ క్యాల్సీలో నువ్వు మ్యాట్రిక్స్ ఫీడ్ చేసిన వెంటనే డెట్ ఏ వచ్చేస్తుంది. కానీ పి ఎంత, పి వాల్యూ ఎంత, క్యూ వాల్యూ ఎంత ఎలా తెలుస్తుంది అంటే పి వాల్యూ నేను మీకు చెప్తాను చూడండి. వీటి సమ్ము, పి వచ్చేసి దీని సమ్ము. సమ్ అంటే తెలుసు కదా, యాడ్ చేయాలి. సో పి వాల్యూ ఎంత అంటే 8 + 7 - 3. 8 ఒక 7 ఎంత? 15. 15 - 3 ఎంత? 12. సో పి వాల్యూ ఎంత అంటే 12. పి వాల్యూ ఎంత నాన్న? 12. సో పి ఈజ్ ఈక్వల్ టు 12. క్యూ వాల్యూ ఎంత సార్ అంటే వీటి యొక్క మైనర్స్. 8 యొక్క మైనర్ ఎంత అంటే 8 ఉండే కాలం వదిలేయాలి, 8 ఉండే రో వదిలేయాలి. దీనికి డెట్ కనుక్కోవాలి. దీని డెట్ ఎంత వస్తుందో చెప్పండి. 7 -4 -4 -3. 7 3 = 21 కాబట్టి -21. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 4 = 16 ప్లస్ 16 వచ్చింది కాబట్టి ఏం రాసుకోవాలా? -16. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే -37. సో ఎంత? -37. ఏనా? అర్థమైందా? నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ దేని మైనర్ కావాలి? దీనికి మైనర్ కావాలి. ఈ ఎలిమెంట్ కి డయాగోనల్ లో దాని మైనర్ అంటే అది ఉండే కాలము, అది ఉండే రో వదిలేయాలి. నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్స్ కి డెట్ 8 2 2 -3. 8 3 = 24 -24. 2 2 = 4 +4 వస్తుంది -4. -24 -4 ఎంత నాన్న? -28. ఓకే. నెక్స్ట్ దీని యొక్క మైనర్ ఎంత? ఈ ఎలిమెంట్ కి మైనర్ ఎంత? సో ఇది వదిలేసేయాలి. ఎంత ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 -6 -6 7 ఎంత? 56. ఇక్కడ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 6 = 36 +36 వచ్చింది కాబట్టి ఏం రాసుకోవాలి నాన్న? -36. 56 - 36 ఎంత అంటే 20. +20 నా -20 నా? +20. సో ఇవన్నీ యాడ్ చేయాల. -37 -28 యాడ్ చేస్తే ఎంత అంటే 15. ఇక్కడ 1 రాసుకోవాలా. -65 +20 ఎంత అంటే -45. ఎంత? -45. ఇదంతా రఫ్ వర్క్ కాబట్టి నేను రఫ్ చేసేస్తాను. క్యూ వాల్యూ ఎంత అంటే -45. అదే విధంగా మోడ్ ఏ అంటే దాని డెట్, గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డెట్. ఇది క్యాల్సీ ద్వారా కనుక్కుంటాము. ఆల్రెడీ ఇక్కడ వాల్యూ ఉంది. సో డైరెక్ట్ గా నేను రాసేస్తాను. చూడండి, ఇక్కడ వాల్యూ ఉంది మనకు. ఎంత? మోడ్ ఏ ఎంత? ఈ క్వశ్చన్ లో మోడ్ ఏ వచ్చేసి 0, పి వాల్యూ 18, క్యూ వాల్యూ 45. మోడ్ ఏ ఎంత? 0. పి వాల్యూ 18, క్యూ వాల్యూ -45. 1 minute. క్యూ వాల్యూ +45 రావాలి. +45 అండ్ దెన్ మోడ్ ఏ ఎంత అంటే 0. చిన్న మిస్టేక్ అయింది, చూద్దాము. పి వాల్యూ వచ్చేసి 18 రావాలి. ఒకసారి మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి. 8 - 6 2. ఈ 8 - 6 2
నెక్స్ట్ -6 7 -4 2 -4 3 2 -4 3 ఇక్కడ -3 రాసినాం మనం 2 -4 -3 కాదు 2 -4 3 2 -4 3 ఒకసారి చెక్ చేసుకోండి 8 -6 2 -6 7 -4 2 -4 3 ఇప్పుడు సరిపోయిందా సో ఇక్కడ కూడా -3 మైనస్ లాంబ్డా కాదు 3 మైనస్ లాంబ్డా అండ్ ఇక్కడ p వాల్యూ ఎంత అవుతుందంటే ఒక్కసారి ఇప్పుడు యాడ్ చేసుకోండి 8 + 7 + 3 8 + 7 ఎంత 15 15 + 3 ఎంత 18 సో 12 కాదండి p వాల్యూ 18 మోడ్ a ఎంత 0 మోడ్ a ఎలా ఫైండ్ అవుట్ చేసినారు అంటే క్యాల్సి ద్వారా అది నేను మీకు మళ్ళీ చెప్పిస్తాను ఎలా అనేది సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ లాంబ్డా క్యూబ్ -18 లాంబ్డా స్క్వేర్ -45 లాంబ్డా మోడ్ ఏ 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు -0 రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నువ్వు క్యాల్సిలో ఫీడ్ చేస్తే నీకు లాంబ్డా వాల్యూస్ 3 వస్తాయి ఎందుకంటే లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి లాంబ్డా పవర్ 3 ఉంది కాబట్టి లాంబ్డాకి 3 వాల్యూస్ వస్తాయి ఏంటా 3 వాల్యూస్ అంటే ఇక్కడ మీరు చూసి రాసుకోండి లాంబ్డాకి 0 3 15 0, 3, 15 0, 3, 15 are the eigen values of capital A. ఐగన్ వాల్యూస్ అయిపోయినాయి ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలా వేటికి కనుక్కోవాలా సార్ అంటే లాంబ్డా = 0 ఫైండ్ అవుట్ చేయాలా సిమిలర్లీ లాంబ్డా = 3 కి ఫైండ్ అవుట్ చేయాలా సిమిలర్లీ లాస్ట్ లో లాంబ్డా = 15 అంటే ఎన్ని కేసెస్ వస్తాయంటే 3 కేసెస్ సో ఫస్ట్ కేస్ వచ్చేసి ఇఫ్ లాంబ్డా = 0 దానికంటే ముందు ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నీట్ గా రాసుకోండి ఈ విధంగా రాసుకోవాలా ఏంటి ఈ విధంగా రాసుకోవాలా మోడ్ కాదు మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవాలా a - లాంబ్డా i into x is equal to 0 a - లాంబ్డా i అంటే ఇక్కడ ఉండేదే కాకపోతే డెట్ తీసేసి మ్యాట్రిక్స్ గా రాయాలి చెప్పండి 8 - లాంబ్డా -6 2 8 - లాంబ్డా -6 2 తర్వాత చెప్పండి నాన్న -6 7 - లాంబ్డా -4 -6 7 - లాంబ్డా -4 the last row is 2 - 4 3 - లాంబ్డా 2 - 4 3 - లాంబ్డా దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో కంప్లీట్ చేస్తున్నాను రాసిన తర్వాత x అంటే ఏంటి x మీన్స్ క్యాపిటల్ X మీన్స్ x1 x2 x3 is equal to how much 0 so this is your second equation అవునా ఫస్ట్ కేస్ చేయండి నాన్న ఫస్ట్ కేస్ ఏంటి కేస్ 1 బాగా అబ్జర్వ్ చేయండి ఇఫ్ లాంబ్డా = 0 లాంబ్డా వాల్యూ 0 తీసుకుపోయి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలా ఈక్వేషన్ 2 లో ఎక్కడెక్కడైతే లాంబ్డా ఉందో అక్కడంతా 0 సబ్స్టిట్యూట్ చేయాలా అప్పుడు ఏం మ్యాట్రిక్స్ వస్తుంది చెప్పగలుగుతారా చూడండి 8 - 0 8 -6 2 -6 7 -4 2 -4 3 లో 0 పోతే 3 కాబట్టి ఇట్టే రాసేసినాం అండ్ ఇక్కడ ఎంత సార్ అంటే x1 x2 x3 అర్థమవుతోందా అండ్ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ నిన్న నేను మీకు చెప్పాను ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జస్ట్ మల్టిప్లై చేయాలా ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో ఎలా మల్టిప్లై చేస్తానో చూడండి 8 into x1 ఎంత నాన్న 8x1 కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 8x1 - 6x2 + 2x3 is equal to how much 0 what about the second equation -6x1 + 7x2 - 4x3 is equal to 0 third equation 2x1 - 4x2 + 3x3 is equals to 0 సో ఈ 3 ఈక్వేషన్స్ కి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు దీంట్లో ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకోవచ్చు లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకోవచ్చు లేదా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 తీసుకోవచ్చు నేను లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటా ఎందుకంటే కొంచెం స్మాల్ గా కనిపిస్తుంది పైన కొంచెం పెద్ద నంబర్స్ ఉన్నాయి 8 -6 2 కాబట్టి I am taking these 2 equations second equation and third equation so ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి నాన్న x1 డివైడెడ్ బై x1 ఉండే కాలం అంతా వదిలేసేయండి ఈ 2 ఈక్వేషన్స్ లో మిగతా కోఎఫిషియెంట్స్ చెప్పండి నాన్న ఎంత 7
-4 ఎంత 3 అర్థమవుతోందా విచ్ ఇస్ ఈక్వల్ టు -x2 ఉత్త x2 కాదండి -x2 x2 ఉండే కాలం అంతా వదిలేసేయండి x2 ఉండే కాలం అంతా వదిలేసేయండి వదిలేస్తే వచ్చేటటువంటి కోఎఫిషియెంట్స్ చెప్పండి -6 -4 2 3 2 3 ఏనా అర్థమైపోయిందా లాస్ట్ లో x3 డివైడెడ్ బై x3 ఉండే కాలం అంతా వదిలేసేయండి x3 ఉండే కాలం అంతా వదిలేస్తే చెప్పండి -6 7 2 -4 అవునా సో x1 డివైడెడ్ బై ఎంత వస్తుందో చెప్పండి నాన్న క్రాస్ మల్టిప్లై చేసి 7 3 జా 21 ఇక్కడ +16 వస్తుంది we have to write -16 and here ఇక్కడ ఎంత వస్తుంది -x2 డివైడెడ్ బై -18 -8 వస్తుంది +8 రాయాలి x3 డివైడెడ్ బై -, +24 -14 ఏనా 21 - 16 ఎంత అంటే 5 కాబట్టి here I am writing it as 5 ఇక్కడ -18 + 8 ఎంత -10 so here it is -10 24 -14 ఎంత 10 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నిన్న 2 క్వశ్చన్స్ లో నేర్చుకోనిది ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు ఇవన్నీ 5 యొక్క మల్టిపుల్స్ బాగా గమనించండి 5 1 జార్ 5 2 జార్ 5 2 జార్ సో 5 తో క్యాన్సిల్ చేస్తే 5 1 జార్ కాబట్టి ఇదంతా రబ్ చేసి ఇక్కడ 1 రాస్తాను అండ్ ఇక్కడ 2 రాస్తాను అండ్ ఇక్కడ కూడా 2 రాస్తాను పైన మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 0 corresponding eigen vectors are ఏమేం చెప్పండి నాన్న 1 2 2 సో ఫస్ట్ వన్ ఈజ్ x1 సెకండ్ వన్ ఈజ్ x2 థర్డ్ వన్ ఈజ్ x3 ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్ కరెక్టా కాదా ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఐగన్ వెక్టర్స్ ఏమొచ్చినాయి ఒక్కసారి చెక్ 1 2 2 1 2 2 ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేస్ చేయాలి సెకండ్ కేస్ ఏమి సార్ అంటే కేస్ 2 ఈసారి లాంబ్డా వాల్యూ చేంజ్ అవుతుంది ఎంత సార్ అంటే ఈసారి లాంబ్డా వాల్యూ 3 తీసుకోవాలి 0 కేస్ అయిపోయింది కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు 3 పెడదాము సో ఇక్కడ 3 పెట్టాలి 8 - 3 ఎంత 5 అండ్ ఇక్కడ 7 - 3 ఎంత 4 3 - 3 ఎంత 0 సో సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి కొద్దిగా చేంజ్ ఇక్కడ 5x1 వస్తుంది అండ్ ఇక్కడ 4x2 వస్తుంది అండ్ అదే విధంగా ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 0x3 చాలా ఇంపార్టెంట్ ఏమంటే చాలా మంది 0 × x3 0 గా రాస్తారు యు హావ్ టు రైట్ ఇట్ యాజ్ 0x3 0 సార్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుందామా లాస్ట్ 2 యాజ్ యూజువల్ గా లాస్ట్ 2 తీసుకో ఎందుకంటే ఫస్ట్ లో 5 -6 2 ఉన్నాయి కదా కొంచెం పెద్ద నెంబర్స్ కాబట్టి ఇదైతే మనకు కొంచెం కన్వీనియంట్ గా ఉంది కాబట్టి తీసుకుందాము నువ్వు ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది సరే ఇప్పుడు చెప్పు నాన్న x1 ఉండే కాలం వదిలేస్తే అంటే ఈ కాలం వదిలేస్తే నీకు ఏమేం కోఎఫిషియెంట్స్ ఉన్నాయి 4 -4 అదే విధంగా 0 3 ప్లేస్ లో ఇక్కడ ఎంత వస్తుంది 0 అదే విధంగా x2 ఉండే కాలం గనక వదిలేస్తే x2 ఉండే కాలం గనక వదిలేస్తే you will get -6 -4 2 and here it is 0 similarly when you leave this last column you will get -6 4 2 -4 అవునా సో ఇప్పుడు ఇది మేము డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ ఎంత అంటే 4 × 0 ఎంత సార్ అంటే 4 × 0 చాలా మంది 4 అంటారు కదండి 0 4 × 0 0 0 +16 అంటే -16 0 -16 రాయాలి అండ్ ఇక్కడ ఎంత బాగా అబ్జర్వ్ చేయండి 0 -8 వస్తుంది +8 అండ్ ఇక్కడ ఎంత చెప్పండి నాన్న 4 6 జా 24 - into minus it will become +8 వచ్చింది కాబట్టి -8 అవునా అర్థమైందా 0 - 16 ఎంత సార్ అంటే -16 0 + 8 ఎంత సార్ అంటే 8 24 లో 8 పోతే ఎంత అంటే 16 సో 8 టేబుల్ తో క్యాన్సిల్ కొట్టేయచ్చు 8 మల్టిపుల్స్ ఇవి 8 2 జార్ కాబట్టి హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాస్ -2 హియర్ యూ కెన్ సారీ ఇక్కడ పైన మైనస్ ఉన్నిందండి ఇక్కడ ఏముంది నాన్న మర్చిపోయినాను 8 ఓకే 1 8 1 జార్ కాబట్టి అండ్ ఇక్కడ ఎంత అంటే 8 2 జార్ కాకపోతే పైన ఉన్న మైనస్ కిందికి తెచ్చుకోవాలి -1 అవుతుంది ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3 కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ -2 -1 2 ఒక్కసారి చెక్ చేసుకోండి
ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3 కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ 2 1 -2 2 1 -2. కానీ మనకేమొచ్చింది -2 -1 2. నిన్న మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ ఆన్సర్ అన్నా రావచ్చు, దాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే -2 ని మైనస్ తో 2 1 -2. సో బోత్ ఆన్సర్స్ ఆర్ రైట్. సరేనా? ఐగన్ వెక్టర్స్ చాలా మంది మా సార్ కి 2 1 -2 వచ్చింది, నేను చేసినప్పుడు నాకు -2 -1 2 వచ్చింది అనుకుంటారు. ఎలాగైనా కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, -2 -1 2 వచ్చిన ఆన్సర్ అండ్ 2 1 -2 వచ్చిన రెండు సేమ్. నేను ఏ ఈక్వేషన్స్ తీసుకున్నానో తెలీదు, ఇక్కడ లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను. అర్థమైందా? అదే విధంగా నౌ ఐఎమ్ టేకింగ్ ద లాస్ట్ కేస్, దట్ ఈస్ కేస్ 3, థర్డ్ కేస్. థర్డ్ కేస్ అంటే దేనికి సాల్వ్ చేయాలా? లాంబ్డా ఈక్వల్ టు 15. సో ఫార్ లాంబ్డా థర్డ్ కేస్ చూడండి నాన్న, కేస్ 3 ఒక్కసారి చూడండి. ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15, 8 minus 15 ఎంత అవుతుందండి? 8 minus 15 -7. సో దిస్ ఈజ్ -7. అండ్ ఇక్కడ 7 minus 15, 7 minus 15 ఎంత? -8. అండ్ ఇక్కడ 3 minus 15 -12 ఎంత అండి? -2. అవునా? సో ఈక్వేషన్స్ కొద్దిగా చేంజ్ చేసుకోండి. -7x1 అండ్ ఇక్కడ -8x2 అండ్ ఇక్కడ -12x3. ఈసారి ఎవరు అడిగినా చెప్తారు, సార్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకోండి సార్, ఇక్కడ ఎందుకంటే పెద్ద నెంబర్ ఉంది. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుందాము. తీసుకుంటే x1 ఉండే కాలం వదిలేస్తాను. x1 ఉండే కాలం వదిలేస్తే ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి ఒకసారి నంబర్స్ చెప్పండి. ఏమేమి నంబర్స్ వస్తాయి? -6 2 -8 -4 -8 -4. అలాగే x2 లో x2 ఉండే కాలం వదిలేస్తాను, మిడిల్ కాలము. అప్పుడు ఏమొస్తాయి? -7 2 -6 -4. వెరీ గుడ్. అండ్ x3 ఉండే కాలం వదిలేస్తే, లాస్ట్ కాలం వదిలేస్తే ఏమేమి వస్తాయి? -7 -6 -6 ఇక్కడ ఎంత నాన్న? -8. సో ఈ విధంగా మనము ఏ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 6 24, ఇక్కడ -16 కాబట్టి +16, 24 + 16, 4 6 24, -16 అంటే +16 వస్తుంది, +16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 7 28, ఇక్కడ -12 అంటే ఎంత? +12 వస్తుంది. అండ్ ఇక్కడ 8 7 ఎంత వస్తుంది? 56, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 56. అండ్ ఇక్కడ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -36. 24 + 16 ఎంత అండి? 40. అండ్ ఇక్కడ 28 + 12 ఎంత? 40. ఇక్కడ 56 - 36 ఎంత? 20. సో ఇక్కడ మైనస్ పెట్టుకునేది మర్చిపోయినాము, ప్రతిసారి ఆ మిస్టేక్ జరుగుతుంది. ఇవన్నీ 20 మల్టిపుల్స్, 22 21. సో ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 2, ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే -2, ఎందుకంటే పైన ఉండే మైనస్ కింద రాసుకుంటానా. అండ్ ఇక్కడ 1. సో ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 15 కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ 2 - 2 1 2 - 2 1. అవునా? సో థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఓకే.